అన్ని టాపిక్‌లో కల్లా బీఆర్ఎస్, ఈవీఎస్ కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్‌గా ఉంటది. అది అర్థం చేసుకుంటే సీఓలో గూడా సేమ్ అంతే డిఫికల్ట్‌గా ఉంటాయి. సీఓలో గూడా అర్థం చేసుకోవచ్చు. నిన్న మన ఎర్రరు వేరే అతనికి వేరే అంటే అబాబర్‌కి షేర్ చేశాను. ఈరోజు ఎన్‌ఈడీస్ తీసుకుంటానన్నాడు. సరే చూస్తాం. ఓకే సార్. ఓకే. ఫస్ట్ వన్నే సెలెక్ట్ చేయండి. మెయిన్ బ్యాంక్ సార్. హ్మ్. ఇట్లా కింద వరుసగా అన్ని సెలెక్ట్ చేయండి. అయిపోయింది సార్. నెక్స్ట్ కరెన్సీస్ అన్నిటికి అప్డేట్ చేయండి. ఐఎన్ఆర్ అని. ఇప్పుడు జిఎల్ అకౌంట్ ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకొని ఆ జిఎల్ అకౌంట్‌ని సెవెన్ 706 707 708. ఏంటి కాపీ పేస్ట్ చేశారా? జిఎల్ మాస్కింగ్ టైప్ వచ్చింది అది 9 ప్రాసెస్. మనం మాస్కింగ్ ప్రకారం జిఎల్ క్రియేట్ చేయలేదు. ఎడిట్ చేయండి. ఆ ప్లస్ మార్కులు డిలీట్ అవ్వట్లేదా? హలో! రఘు డిలీట్ అవ్వట్లేదా? రఘు వాయిస్ వినపట్లేదు. బ్యాక్‌కెళ్ళండి.
ఆప్షన్ రావట్లేదు. క్లోజ్ చేయండి ఫస్ట్. క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ క్లోజ్ చేసింది. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళండి మళ్ళీ అకౌంట్ సింబల్ దాకా ఓపెన్ అయ్యింది. ఈ మనం క్రియేట్ చేసినటువంటి అకౌంట్ సింబల్స్ కి దాని రిలవెంట్ జిఎల్ అకౌంట్ ని మ్యాప్ చేసుకుంటాం. ఫర్దర్ గా మనం అకౌంట్ సింబల్స్ ని ఎక్కడ మ్యాప్ చేసినా గానీ ఆ జిఎల్ అనేది పిక్ అవుతుంది. కరెన్సీ ఐఎన్ఆర్. సరే ఎంటర్ కొట్టండి ఇప్పుడు. ఓకే. ఆటోమేటిక్గా ప్లస్ మార్క్ అనేది అదే వస్తుంది. ఆటోమేటిక్గా సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ పోస్టింగ్ రూల్స్ ని క్రియేట్ చేయాలి. పోస్టింగ్ రూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ సింబల్స్ చేసాము. ఆ అకౌంట్ సింబల్ కి ఏజిఎల్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు పోస్టింగ్ రూల్స్ ని క్రియేట్ చేస్తాం. రూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ చెక్ మనకు వచ్చింది అంటే కస్టమర్ చెక్ వచ్చినప్పుడు దాన్ని డిపాజిట్ చేస్తాం. అంటే చెక్ డిపాజిట్ అనే ఓర్డర్ ఎప్పుడు వస్తుందంటే మనము కస్టమర్ చెక్ ని డిపాజిట్ చేసినప్పుడు. అలాగే చెక్ ఇష్యూ అంటే వెండర్ చెక్ ని మనం వెండర్ కి మనం చెక్ ఇచ్చినప్పుడు దాన్ని చెక్ ఇష్యూ అంటారు. సో ఇక్కడ సినారియోలో ఏంది, ఫస్ట్ మనం ఒక పోస్టింగ్ రూల్ ని క్రియేట్ చేద్దాం. అదేంటంటే చెక్ డిపాజిట్ అన్నాడు. సో చెక్ డిపాజిట్ అంటే కస్టమర్ చెక్ మనం రిసీవ్ చేయగానే చెక్ డిపాజిట్ చేస్తాం. సో ఇమీడియట్లీ చెక్ డిపాజిట్ అనగానే కస్టమర్ యొక్క ఓపెన్ ఐటమ్ క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ కస్టమర్ కి మెటీరియల్ డిస్పాచ్ చేస్తాము. దెన్ కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెక్ రూపంలో. చెక్ రాగానే మనం ఆ చెక్ ని డిపాజిట్ చేస్తాం. సో డిపాజిట్ చేయగానే ఫస్ట్ జరిగే ఎఫెక్ట్ ఏమవుతుందంటే కస్టమర్ యొక్క ఓపెన్ ఐటమ్ క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చినటువంటి మనం డిపాజిట్ చేసిన చెక్ బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది. అంటే చెక్ డిపాజిట్ కస్టమర్ క్లియర్ అకౌంట్. ఇది ట్రాన్సాక్షన్. దీనికి పోస్టింగ్ రూల్ ని క్రియేట్ చేయాలి. సో సెకండ్ వన్ చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్. అంటే మనం చెక్ డిపాజిట్ చేసిన తర్వాత అగైన్ బ్యాంక్ స్టేట్మెంట్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత దాంట్లో ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్. సో ఇది దాని పోస్టింగ్ రూల్. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫస్ట్ వన్ చెక్ రిసిప్ట్ దాన్ని డిపాజిట్ చేస్తాము. డిపాజిట్ చేయగానే కస్టమర్ క్లియర్ అవుతుంది. తర్వాత సేమ్ ఆ చెక్ డిపాజిట్ అయిన తర్వాత అది బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ అయ్యి క్రెడిట్ అవుతుంది, మన అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. అది సెకండ్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చెక్ ఇష్యూ అవుట్ గోయింగ్ క్లియర్ డెబిటెడ్ ఇన్ బ్యాంక్. సో బేసికల్ ఇక్కడ చెక్ ఇష్యూ చేస్తాం కస్టమర్ కి.
చెక్ ఇష్యూ అనే దానికి మనం పోస్టింగ్ రూల్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వితిన్ అవర్ నోటీస్‌లో జరుగుతుంది. సో, ఏపీపీలో ఔట్‌గోయింగ్ బ్యాంక్ జీఎల్ అకౌంట్‌ని అసైన్ చేస్తాము. సో, దానికి ఔట్‌గోయింగ్ బ్యాంక్ జీఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం కాబట్టి అది మన ప్రియారిటీలో జరుగుతుంది కాబట్టి దానికి సెపరేట్‌గా మనము పోస్టింగ్ రూల్‌ని క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. బట్ అదే చెక్ డిపాజిట్ అయిన తర్వాత మన అకౌంట్‌లోంచి డెబిట్ అవుతది కదా! సో, నెక్స్ట్ బ్యాంక్ స్టేట్‌మెంట్ వచ్చిన తర్వాత డెబిట్ అవుతది. డెబిట్ అయిన తర్వాత ఆ డెబిట్ అయిన దానికి మనము పోస్టింగ్ రూల్‌ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఎక్సెల్‌లో ఫస్ట్ షీట్‌కెళ్ళండి. బ్యాంకు ఎంట్రీస్ చెప్పాను కదా! పైకి స్క్రోల్ అప్ కొంచెం వెయిట్. ఇక్కడ చూడండి. ఇక్కడ సో, బేసికల్‌గా మనము ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. ఏది చెక్ ఇష్యూ, ఔట్‌గోయింగ్ క్లియరింగ్ అకౌంటు, నెక్స్ట్ చెక్ డిపాజిట్ ఇన్‌కమింగ్ క్లియరింగ్ అకౌంటు, చెక్ ఇష్యూ, ఔట్‌గోయింగ్ క్లియరింగ్ అకౌంటు, నెక్స్ట్ చెక్ డిపాజిట్ ఇన్‌కమింగ్ క్లియరింగ్ అకౌంటు, బ్యాంక్ చార్జెస్. మొత్తం 5 ట్రాన్సాక్షన్స్‌లో మనము 4 ట్రాన్సాక్షన్‌కే పోస్టింగ్ రూల్స్‌ని క్రియేట్ చేసాము. వాటికి జీఎల్ అకౌంట్స్‌ని అసైన్ చేసాము. అగైన్ 4 ట్రాన్సాక్షన్‌కి ఇప్పుడు క్రియేటింగ్ పోస్టింగ్ రూల్స్‌ని క్రియేట్ చేస్తాం. సో, మనం ఎక్కడ ఈ చెక్ ఇష్యూ, ఔట్‌గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఫస్ట్ దీనికి. సో, ఇది మనము చెక్ అంటే వెండర్‌కి చెక్ ఇష్యూ చేస్తున్నాం. చెక్ ఇష్యూ, ఔట్‌గోయింగ్ క్లియరింగ్ అకౌంట్. ఓకే. సో, దీనికి మనము పోస్టింగ్ రూల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన ప్రియర్ నోటీస్‌లో జరుగుతుంది. మనము వెండర్‌కి చెక్ ఇష్యూ చేస్తున్నాము లేదంటే ఏపీపీ రన్ చేయగానే ఆటోమేటిక్‌గా మన రికార్డ్స్‌లో మనము ఎంట్రీ పోస్ట్ చేసేసుకుంటాం. ఆటోమేటిక్‌గా ఏపీపీ రన్ చేసినా గాని వెండర్ ఓపెన్ ఐటెమ్ తగ్గిపోతుంది. మాన్యువల్ పేమెంట్ చేసినా గాని మనం వెండర్ ఓపెన్ ఐటెమ్ తగ్గిపోతుంది. సో, అంటే ఇది మన ప్రియారిటీలో జరుగుతుంది కాబట్టి దీనికి పోస్టింగ్ రూల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దానికి మాత్రమే. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ 4 అంటే చెక్ ఇష్యూ, ఔట్‌గోయింగ్ క్లియరింగ్ అకౌంట్‌కి పోస్టింగ్ రూల్ క్రియేట్ చేయాలి. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకుంటాం. సో, దానికి మనము కస్టమర్ చెక్ డిపాజిట్ అండ్ ఇన్‌కమింగ్ క్లియరింగ్ అకౌంట్‌కి అంటే ఇక్కడ చూడండి చెక్ ఇష్యూ చేసుకుంటాము. చెక్ ఇష్యూ చేసిన తర్వాత మన ప్రియారిటీలోనే జరుగుతుంది కదా అంటారు. బట్ అది బ్యాంక్‌లో క్రెడిట్ అయ్యి, బ్యాంక్ డిపాజిట్ అయిన డేట్‌లన్నీ చూసుకోవాలి. అందువల్ల చెక్ డిపాజిట్ ఇన్‌కమింగ్ క్లియరింగ్ అకౌంట్‌కి పోస్టింగ్ రూల్ క్రియేట్ చేస్తాం. చెక్ డిపాజిట్ ఇన్‌కమింగ్ క్రెడిట్ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్ దీనికి చేస్తాం. ఇక్కడ చెక్ డిపాజిట్, చెక్ ఇష్యూ, ఔట్‌గోయింగ్ క్లియరింగ్ అకౌంట్, డెబిటెడ్ ఇన్ అకౌంట్. ఈ 3కి అలాగే బ్యాంక్ చార్జెస్ మన నోటీస్‌లో లేకుండా జరుగుతాయి కాబట్టి ఈ 4కి 4 పోస్టింగ్ రూల్స్‌ని క్రియేట్ చేయాలి. సో, పోస్టింగ్ రూల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ జరిగేటటువంటి ఏది డెబిట్, ఏది క్రెడిట్ అవుతదనేదే పోస్టింగ్ రూల్. సో, ఓకే. వెళ్ళండి ఇప్పుడు పోస్టింగ్ రూల్స్‌ని క్రియేట్ చేద్దాము. పోస్టింగ్ రూల్ అనేది కూడా టెక్స్ట్ ఫీల్డ్. ఓకే. పోస్టింగ్ రూల్స్‌లో ఇక్కడ మీరేం చేస్తారు? మీకు గుర్తుండే విధంగా టెక్స్ట్ ఫీల్డ్ మీ కంపెనీ కోడ్ ఏంది? మీ కంపెనీ కోడ్ ఆదిత్య బిర్లా కదా! ఏబీబీ1 ఇట్లా పెట్టండి. ఏబీపీ1 అంటే పోస్టింగ్ రూల్ 1, పోస్టింగ్ రూల్ 2 అలా. ఏబీబీ1 ఆదిత్య బిర్లా పోస్టింగ్ రూల్ 1 ఏబీపీ1 నెక్స్ట్ ఏబీపీ2 అంటే దిస్ ఈస్ జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఓన్లీ. బట్ ఫర్దర్‌గా మనం ఎక్కడ అసైన్ చేసినా ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మనకి కీగా యూజ్ అవుతుంది. ఈ టెక్స్ట్ ఫీల్డ్‌కి మనము రూల్స్ అనేది అసైన్ చేస్తాం. ఏబీపీ4 ఓకే. ఇప్పుడు సేమ్ మీకు పక్కన టెక్స్ట్ ఉంది కదా! చెక్ రిసిప్ట్ డిపాజిటెడ్ కస్టమర్ క్లియర్ అంటే ఏబీపీ1 అనే పోస్టింగ్ రూల్‌తో మనము ఫర్దర్‌గా ఎప్పుడైనా కస్టమర్ చెక్ రాంగానే కస్టమర్ చెక్‌కి సంబంధించిన ఎంట్రీ కొట్టేటప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ అంతా అప్డేట్ చేయబడలేదు. డైరెక్ట్‌గా ఏబీపీ1 అనే పోస్టింగ్ రూల్‌ని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేయగానే సిస్టమ్ ఆటోమేటిక్‌గా అనాలిసిస్ చేసుకుంటుంది. సో,
ఇన్ ఆల్ సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ అప్డేట్ చేసి ఈ డిస్క్రిప్షన్ కూడా సేమ్ కాపీ పేస్ట్ చేసి అక్కడ పేస్ట్ చేసింది సేవ్ చేద్దాం ఈ 4ని ఎంటర్ సేవ్. ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళండి ఒకసారి బుక్లో. ఇవి ఒక్కసారి చూడండి. అంటే ఏబిపి1 అని అంటే చెక్ రిసిప్ట్ డిపాజిటెడ్ ఇన్ కస్టమర్ క్లియర్. అంటే మనకి కస్టమర్ చెక్ రిసీవ్ చేసుకుంటాం. సో దాన్ని డిపాజిట్ చేస్తాం. సో ఇమీడియట్ గా జరిగే ట్రాన్సాక్షన్ ఏంటంటే కస్టమర్ ఓపెన్ ఐటమ్ అనేది 0 అయిపోతుంది. అంటే మన సిస్టంలోనే ఎంట్రీ పోస్ట్ చేసుకొని చెక్ని బ్యాంకు పంపిస్తాం. సో అప్పుడేమవుతుంది కస్టమర్ ఓపెన్ ఐటమ్ క్లియర్ అయిపోద్ది, బ్యాంకుకి చెక్ని పంపిస్తాం. సో దానికి నార్మల్ ఎంట్రీ ఏంది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ లో. కస్టమర్ చెక్ డిపాజిట్ అంటే కస్టమర్ అకౌంట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్. ఒకసారి స్క్రోల్ అప్ చేయండి పైకి. ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ ఇక్కడ కాదు, ఆ స్టేట్ లో కాదు. చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ కస్టమర్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇది ఫస్ట్ ఎంట్రీ. దీనికి ఫస్ట్ దానికి పోస్టింగ్ రూల్ కి యాక్చువల్ ఎంట్రీ ఇది. నెక్స్ట్ ఏముంది స్క్రోల్ దాంట్లోకి వెళ్ళిపోండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపికైనా సెకండ్ పాత్కైనా వెళ్ళండి. నెక్స్ట్ చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియర్ క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్. అంటే మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోద్ది. అప్పుడేంది ఎంట్రీ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్. నెక్స్ట్ థర్డ్ వన్ చెక్ ఇష్యూ అవుట్ గోయింగ్ క్రెడిటెడ్ అవుట్ గోయింగ్ క్లియర్ డెబిటెడ్ ఇన్ బ్యాంక్. అంటే మనం చెక్ ఆల్రెడీ ఇచ్చేస్తాం, అది దానికి పోస్టింగ్ రూల్ ని క్రియేట్ చేయము. అంటే ఏబిపి ద్వారా అయినా మాన్యువల్ పే. తర్వాత పేమెంట్ అయిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత జరిగే ఎంట్రీని ఏబిపి3 అనే పోస్టింగ్ రూల్ ద్వారా మనం అప్డేట్ చేయాలి. చెక్ ఇష్యూ కస్టమర్ వెండర్ చెక్ ని ఇచ్చేసాం కదా, అది అవుట్ గోయింగ్ క్లియర్ డెబిటెడ్ ఇన్ అవర్ బ్యాంక్. ఫస్ట్ దీనికి ఇంకొక ఎంట్రీ ఏంది చెక్ ఇష్యూ వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ చెక్ ఇష్యూ అవుట్ గోయింగ్ క్లియరింగ్ అనేది ఫస్ట్ ఎంట్రీ. అది మనం డైరెక్ట్ గా ఇస్తాం, దానికి పోస్టింగ్ రూల్ క్రియేట్ చేయం. నెక్స్ట్ ఎంట్రీ ఏంది బ్యాంక్ లో అమౌంట్ డెబిట్ అయిన తర్వాత చెక్ ఇష్యూ అవుట్ గోయింగ్ క్లియర్ డెబిటెడ్. మనం ఇచ్చిన చెక్ డెబిట్ అయిపోయింది మన అకౌంట్ నుంచి. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్. సో ఈ ఒక్కొక్క పోస్టింగ్ రూల్ కి ఈ ఎంట్రీ రిక్వైర్మెంట్. మీకు అందుకే చెప్పాను స్టార్టింగ్ లో ఆ 5 ట్రాన్సాక్షన్ మీ మైండ్ లో ఉంటే దాన్ని బేస్ చేసుకుని అన్ని కీస్ డెవలప్ అవుతాయి. ఫైనల్ ఎంట్రీ అయితే అదే వస్తుంది. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ రూల్స్. వచ్చారా? వెరీ గుడ్. సో ఇక్కడ డిఫైన్ పోస్టింగ్ రూల్స్. సో ఇప్పుడు మనము ఈ ఉన్నటువంటి అన్ని పోస్టింగ్ కీస్ కి పోస్టింగ్ రూల్స్ ని డిఫైన్ చేయాలి. సో క్లిక్ చేయండి, అక్కడ పోస్టింగ్ రూల్ మనం క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ రూల్స్ అన్ని వస్తాయి. ఓకే, మనం ఏమేమి పోస్టింగ్ రూల్స్ క్రియేట్ చేసాము? చెక్ డిపాజిట్ కస్టమర్ క్లియర్. ఓకే, క్లిక్ చేయండి. నెక్స్ట్ పోస్టింగ్ ఏరియా, దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. 2, 1 ఉంటాయి. సో 2 అంటే సబ్ లెడ్జరు.
1 అంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్. అంటే బోత్ సైడ్స్ జీఎల్ అకౌంట్స్ ఉండేటటువంటి సిట్యుయేషన్స్ లో మనం 1ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడైనా సబ్లెడ్జర్ అంటే కస్టమర్ గాని వెండర్ గాని ఇన్వాల్వ్ అయ్యే దగ్గర 2ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా? సబ్లెడ్జర్ అంటేనే మనం కస్టమర్ ఆర్ వెండర్ అంటాం. సో ఈ సినారియోస్ లో ఫస్ట్ పోస్టింగ్ రూల్ లో మనం ఏం ఎంట్రీ చేస్తాము? కస్టమర్ అకౌంట్ క్లియరింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చెక్ ఇష్యూ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్. అది ఎంట్రీ ఈ సినారియోలో. సో ఇక్కడ కస్టమర్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి సబ్లెడ్జర్ 2ని సెలెక్ట్ చేసుకుంటాం. 2ని సెలెక్ట్ చేయండి. తర్వాత పోస్టింగ్ కీస్. సో పోస్టింగ్ కీస్ లో డెబిట్. సో ఏ ట్రాన్సాక్షన్ కైనా మనం పోస్టింగ్ కీ 40 పెట్టండి డెబిట్ కి. అకౌంట్ సింబల్. చెక్ క్లిక్ డిపాజిట్ చేశారా? అకౌంట్ సింబల్ లో చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ అనే అకౌంట్ సింబల్ మీరు క్రియేట్ చేసి ఉంటారు. రైట్. ఏఎస్సిడి అకౌంట్ సింబల్. ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇది నార్మల్ ఏది సబ్లెడ్జర్ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ మనం డెబిట్ సైడ్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా సిస్టమే క్రెడిట్ సైడ్ ని కూడా తీసుకుంటది. అంటే మనం క్రెడిట్ సైడ్ పోస్టింగ్ కీస్ ని, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్స్ ని, అకౌంట్ సింబల్స్ ని మనం సెలెక్ట్ చేయలేదు. సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటది బేస్డ్ ఆన్ ద డెబిట్ జిఎల్ బేస్ చేసుకొని. నెక్స్ట్ అర్థమైందా? అర్థమైంది. బోత్ ఎస్ఏ డాక్యుమెంట్ ఉండేటప్పుడు మనం బోత్ సైడ్ ఇవ్వాలి. బట్ సబ్లెడ్జర్ ఉండేటప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా మనం క్రెడిట్ ఇస్తే డెబిట్ తీసుకుంటది, డెబిట్ ఇచ్చినప్పుడు క్రెడిట్ ఆటోమేటిక్ గా తీసుకుంటది. సో ఇక్కడ పోస్టింగ్ కీస్ లో డెబిట్ ని 40 ఇచ్చాము, అకౌంట్ సింబల్స్ ని ఏదైతే చెక్ డిపాజిట్ ఇన్కమింగ్, చెక్ డిపాజిట్ కస్టమర్ క్లియర్ అనేది మనం ఫస్ట్ పోస్టింగ్ రూల్ ని అసైన్ చేసాం. నెక్స్ట్ ఇది ఏం పేమెంట్? బేసికల్ గా కస్టమర్ ఇన్కమింగ్ మనకి బేసికల్ గా మనం ఏ డాక్యుమెంట్ టైప్ యూజ్ చేస్తాం చెప్పండి? కస్టమర్ పేమెంట్ కి నెక్స్ట్ కిందకి రండి. కస్టమర్ పేమెంట్ మనం ఏ డాక్యుమెంట్? వెరీ గుడ్. డీజెడ్ డాక్యుమెంట్ ని అక్కడ సెలెక్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ పోస్టింగ్ టైప్. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయండి, మీకు అన్ని అర్థం అవుతాయి. డ్రిల్ డౌన్ చేయండి. వీటిని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 9 ఉన్నాయి. ఓకే, పోస్ట్ జిఎల్ అకౌంట్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ జిఎల్స్ ఉండి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఓన్లీ జిఎల్ అకౌంట్ లో ఉంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతాయి. సో ఇక్కడ పోస్ట్ సబ్లెడ్జర్ డెబిట్ అకౌంట్. వెయిట్ పోస్ట్ సబ్లెడ్జర్ డెబిట్ అంటే సబ్లెడ్జర్ అంటే ఏంది? కస్టమర్ అయినా వెండర్ అయినా. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ఏమవుతుంది? సబ్లెడ్జర్ ఎవరు? కస్టమర్. సో ఇక్కడ కస్టమర్ ఏమవుతుంది? క్రెడిట్ కి వస్తారు కదా ఈ ట్రాన్సాక్షన్ లా. అవును సార్. ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా సబ్లెడ్జర్ డెబిట్ ఆర్ క్రెడిట్ అనే ట్రాన్సాక్షన్స్ చూసుకోండి. ఇక్కడ సబ్లెడ్జర్ క్రెడిట్ అనేది వస్తుంది. సో కిందకు వచ్చి క్లియర్ క్రెడిట్ సబ్లెడ్జర్ 8th వన్ వస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. క్లియర్ క్రెడిట్ సబ్లెడ్జర్ అంటే క్రెడిట్ సైడ్ ఉండేటువంటి కస్టమర్ సబ్లెడ్జర్ క్లియర్ అవుతుంది. ఆయన ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ క్లియర్ అవుతుంది. సో 8ని సెలెక్ట్ చేస్తాం. అర్థమైంది ప్రదీప్ మీకు? సార్ అర్థమైందా? సార్ అర్థమైంది.
రఘు ఒకసారి చెప్పవా ఇది మొత్తం ఆ ఫీల్డ్స్ అన్ని చెప్పవా? ఓకే సార్. ఫస్ట్ నుంచి చెప్పు. Posting rule. Posting rule helps to determine the our nature of transaction. ఓకే. ఆ We పోస్టింగ్ రూల్ have ట్రాన్సాక్షన్ created posting rules, 4 posting rules. In our case, first we are doing the check the receipt, customer payment receipt. So customer's clearance, ABP1. Okay. After that, posting area. There will be 2 Okay. indicators, one for bank accounting and 2 for subledger. In our Okay. case, we are involving either customer or vendor. Here we customer incoming payment, right? Clearing the Okay. customer payment. So subledger account is selected for the Okay. posting rule. And for the posting key, either debit or credit. In the debit, we used to posting key 40. We selected 40. Account symbol. Account symbols, it indicates the 4 parameters which we have given. In our case, we have given Aditya Birla SBI check deposit. We selected account symbol ASCD. Okay. And after that, document type. This is the incoming payment. We selected the customer payment, so DZ. And Okay. posting type, there will be different posting types. There will be post to GL, post to subledger, post to subledger account credit. Likewise, but in our case, we are getting the customer payment. So we are clearing the opening against that customer. So clear that credit subledger. Subledger is customer here. Credit. So we are selecting clear credit subledger account. Okay. Okay. Then save it. Okay. Same way, we need to create one more posting rule. Credit not required, no sir, for subledgers. Not required. Incoming clear. Incoming clear means check deposit incoming clear or credited. Okay. Contra entry, sir. ఏది ABP ABP2 check deposit or income. సో ఇక్కడ అంటారా కాదు, ఇక్కడ కస్టమర్ సబ్లెడ్జర్ లేదు కాబట్టి బోత్ సైడ్ జిఎల్. ఇది ఇక్కడ ఏమవుతుంది, బ్యాంక్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ బోత్ సైడ్ జిఎల్సీ ఉంటాయి, 2 జిఎల్సీ కాబట్టి అక్కడ 1 అనేది సెలెక్ట్ చేస్తాం, బ్యాంక్ అకౌంటింగ్ అనేది. నెక్స్ట్ పోస్టింగ్ కీ. సో సేమ్ 40 అప్డేట్ చేయండి. One minute. ఎక్సెల్ ఏమి ఇచ్చినాను నేను క్లియర్గా. ఓకే, ఎక్సెల్ ఓపెన్ చేయండి, మీకు క్లియర్గా ఇచ్చినాను. ఎక్సెల్లో విఆర్ఎస్ కాన్ఫిగరేషన్ సెకండ్ షీట్కి వెళ్ళండి. చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియర్ క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్. సో దాంట్లో ఇచ్చినాను కదా సెకండ్ వన్, పోస్టింగ్ ఏరియా 1 అండ్ పోస్టింగ్ కీ 40. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, మెయిన్ బ్యాంకు క్రెడిట్ అవుతుంది. సో డెబిట్ జిఎల్ అకౌంట్ అండ్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. పోస్టింగ్ టైపు క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. ఓకే, అర్థమైంది కదా. ఓకే, పోస్టింగ్కి వెళ్ళండి.
సేమ్ డెబిట్ సైడే పోస్టింగ్ కి 40 ఇస్తాము. మెయిన్ పోస్టింగ్ బ్యాంక్ క్రెడిట్. సో ఇక్కడ ఏం పోస్టింగ్ ఫీజు 40 ఇస్తాము. అకౌంట్ సింబల్ ని సెకండ్ వన్ అప్డేట్ చేసుకుంటాము. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్. ఎందుకు ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ అంటున్నాను? బోత్ సైడ్ జిఎల్ అకౌంట్. జస్ట్ లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏది రాంగ్ చేసినా కానీ మనకి ఫర్దర్ గా రిజల్ట్ రాదు. జిఎల్ అకౌంట్స్ పోస్టింగ్ టైప్. ఇక్కడ ఏముంది పోస్టింగ్ టైపు? క్రెడిట్ జిఎల్ అకౌంట్. క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్ అంతేనా? ఎక్సెల్ కి వెళ్ళండి ఒకసారి. అంతే 5 ఉంది సార్. క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. ఓకే, అంటే మీకు నేను రాశానని కాదు, మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా అక్కడ. డాక్యుమెంట్ టైప్ జిఎల్, పోస్టింగ్ టైప్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. ఓకే ప్రదీప్, ఒకసారి మీరు చెప్పరా? మీకు అర్థమైంది కదా, చెప్పండి ఒకసారి. కాదు, చెక్ డిపాజిట్ చేశాను కదా సార్. స్టార్టింగ్ నుంచి చెప్పరా? సినారియో చెప్పండి. సేమ్ లేదు, సేమ్ మీ సెకండ్ పోస్టింగ్ రూల్ లో మనం ఏమేమి ఇచ్చాము, ఎందువల్ల ఇచ్చాము అనేది ఒకసారి చెప్పండి. అదే సార్, చెక్ డిపాజిట్ అండ్ రిసీవ్డ్ అని అడుగుతున్నా. ఇది సేమ్ సెకండ్ సినారియో ఏముంది? డిపాజిట్ అయిన చెక్, కస్టమర్ చెక్ మనకి ఇచ్చారు, అది ఫస్ట్ సినారియో. ఇది సెకండ్ సినారియో, ఆ చెక్ డిపాజిట్ అయ్యి మన అకౌంట్ కి క్రెడిట్ అయింది. ఇది సెకండ్ సినారియో. సో దీనికి పోస్టింగ్ రూల్ ని క్రియేట్ చేసాము. ఆ కీస్ అన్ని ఎందుకు ఇచ్చాము అనేది ఒకసారి చెప్పండి. పోస్టింగ్ రూల్ మనం డిఫైన్ చేసుకున్నది స్టాండర్డ్ది. ఎందుకంటే అర్థం కాకపోతే ఇప్పుడే క్లారిఫై తెచ్చుకోండి, మళ్ళీ ఎన్నిసార్లు వీడియో చూసినా అర్థం కాదు, అందుకని. చెప్పండి ప్రదీప్. హలో ప్రదీప్, జస్ట్ చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. మీకు డౌట్ అంటే ఇది మళ్ళీ ఫర్దర్ గా మీరు ఎన్నిసార్లు వీడియో చూసినా అర్థం కాదు, ఇప్పుడే మీకు క్లారిటీ వచ్చిందంటే ఫర్దర్ ఇంక చూడగలేదు. పోస్టింగ్ రూల్ అంటే ఫస్ట్ చెక్ డిపాజిట్ ఉంది కదా సార్. చెక్ ఎక్సెల్ ఓపెన్ చేయండి ప్రదీప్. రఘు ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేయరా? ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 పోస్టింగ్ రూల్స్ క్రియేట్ చేసాం. ఓకే, చెక్ డిపాజిట్ ఇన్కమ్ క్లియర్. ఈ రూల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసేది ఇది సెకండ్ వన్ చెక్ డిపాజిట్. అంటే వచ్చిన కస్టమర్ నుంచి వచ్చిన చెక్ ని మన బ్యాంక్ లో, అంటే క్లియరింగ్ ద సబ్ బ్యాంక్ లాగా సింపుల్. ఓకే, అంటే మనకు వచ్చిన చెక్ ని మన మెయిన్ బ్యాంక్ లోకి క్రెడిట్ అవుతున్నట్టుగా చెక్ డిపాజిట్. ఇక్కడ చెక్ కస్టమర్ చెక్ ని డిపాజిట్ చేసాం. ఓకే, కస్టమర్ చెక్ ని డిపాజిట్ చేసిన తర్వాత, డిపాజిట్ చేయగానే మనకి అది సబ్ లెడ్జర్ బోత్ సైడ్స్ జిఎల్ అకౌంట్ ఉంటాయి కాబట్టి 2ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత పోస్టింగ్ కి 40 డాక్యుమెంట్ అయిపోయింది. బోత్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో దానివల్ల రిఫ్లెక్ట్ ఏమవుతుంది? క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. అంటే క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి మన జిఎల్ అకౌంట్ కి అమౌంట్ క్రెడిట్ అయింది. ఐ మీన్ క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. సో పోస్టింగ్ రూల్ ని సెలెక్ట్ చేయండి. ఇంకా ఫర్దర్ గా ఉన్న అసైన్మెంట్స్ కూడా ఇంకా డిఫికల్ట్ గా ఉంటాయి. ఈ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటేనే ఫర్దర్ అసైన్మెంట్స్ కి వెళ్తుంది. ఓకే, క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. ఓకే, సేవ్ చేయండి.
నెక్స్ట్ థర్డ్ పోస్టింగ్ రూల్ చెప్పండి. పోస్టింగ్ కాబట్టి మనకి వెండర్ కదా సార్, సబ్లెడ్జర్ ఇన్వాల్వ్ అవుద్ది కదా ఇందులో. అవును. 40. నో, ఇక్కడ చెప్పండి సార్. వెండర్ సబ్లెడ్జర్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే చెక్ ఇష్యూ అవుట్ గోయింగ్ అనేది మనం అంటే వెండర్ చెక్ ఇచ్చేటప్పుడు కానీ ఏపీపీ పేమెంట్ చేసేటప్పుడు అప్పుడే వెండర్ సబ్లెడ్జర్ అప్పుడే క్లియర్ అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఏంది? ఫస్ట్ ట్రాన్సాక్షన్ అప్పుడు సబ్లెడ్జర్ క్లియర్ అయిపోతుంది. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంది? మనం బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నప్పుడు బ్యాంక్ లో మనీ డెబిట్ అయింది. మనం ఇచ్చినటువంటి చెక్ కు సంబంధించి అమౌంట్ డెబిట్ అయింది. అవును. సో ఇది ట్రాన్సాక్షన్. ఇక్కడ సబ్లెడ్జర్ కూడా ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ వచ్చే ట్రాన్సాక్షన్ ఏంది? ఇది సేమ్ లైక్ మన చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ ఎలాగో అలాగా అవుట్ గోయింగ్ అంతే కదా. అవుట్ గోయింగ్ చెక్ ఇష్యూ, అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమవుతుంది? వెండర్ అకౌంట్ ఎటాట్ టు చెక్ ఇష్యూ, అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్. అక్కడ చెక్ ఇష్యూ, అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్ లో ఉంటది. ఇక్కడ వచ్చి ఏమవుతుంది? రివర్స్ అయినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఆ చెక్ ఇష్యూ, అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ కి వచ్చి మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అంటే అవుద్ది. మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇందాక మెయిన్ బ్యాంక్ క్రెడిట్ అవుద్ది, ఇన్కమింగ్ డెబిట్ అనేది క్రెడిట్ అవుద్ది అట్లా. అయింది. ఇక్కడేమో రివర్స్. ఇప్పుడు ఏంటంటే మన పేమెంట్ కాబట్టి అవుట్ గోయింగ్ అకౌంట్ అటాక్ టు మెయిన్ బ్యాంక్ నుంచి అమౌంట్ క్లియర్ అయినట్టు. సో ఇక్కడ కూడా మనకి పోస్టింగ్ రూల్ ఏమవుతుంది? 1 వస్తుంది. 1 వస్తుంది, ఎస్ఏ వస్తుంది. సెలెక్ట్ చేయండి ఫస్ట్. అది ఓకే. ఫస్ట్ పైన నుంచి రండి. 1 ఓకే. 1 ఇచ్చారా? పోస్టింగ్ రూల్. సో ఇక్కడ బేసికల్ గా ఇక్కడ పోస్టింగ్ రూల్ 50 ఇవ్వండి. ఎందుకు? వి నీడ్ టు అప్డేట్ క్రెడిట్ జిఎల్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ సింబల్ ఆర్ డిఎంబి చెక్ బ్యాంక్ బేస్డ్ ఆన్ ద పేమెంట్ ఏంటి ద డెబిట్ జిఎల్ అకౌంట్ ఆటోమేటికలీ ఐడెంటిఫైడ్. ఓకే. ఇంతకు ముందు ఏంది? మనం ఎందుకు 40 పోస్టింగ్ ఈజ్ 40 ఇచ్చామంటే మనం పోస్టింగ్ రూలు కస్టమర్ చెక్ ఇష్యూ అప్పుడు అలాగే కస్టమర్ చెక్ ఇష్యూ మన ప్రియారిటీలో జరిగింది కాబట్టి దానికి మనం అప్డేట్ చేసాం. అందువల్ల పోస్టింగ్ కీజ్ డెబిట్ సైడ్ ఇచ్చినా క్లియర్ అవుతుంది. అదే మీరు డెబిట్ సైడ్ అన్నారు కదా ఇచ్చినా సార్, సబ్ జిఎల్స్ ఉంటే కనుక 40 ఇస్తే 50 సిస్టమ్ తీసుకుంటుందని. ఇక్కడ మనకి పోస్టింగ్ రూల్ అనేది మనం ఈ చెక్ ఇష్యూ, అవుట్ గోయింగ్ క్లియరింగ్ అనే దానికి ముందు ట్రాన్సాక్షన్ మనం చేయలేదు పోస్టింగ్ రూల్. అది ఆటోమేటిక్ గా మాన్యువల్ పేమెంట్ ఏపీపీలో అయిపోయింది. సో ఇప్పుడు సబ్లెడ్జర్ ఉన్నప్పుడు డెబిట్ పోస్టింగ్ కి ఇస్తే క్రెడిట్ ఆటోమేటిక్ తీసుకుంటది. బట్ ఇక్కడ మనకి డెబిట్ కి సంబంధించి ట్రాన్సాక్షన్ ఏది లేదు, పోస్టింగ్ కి లేదు. సో మనం ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఇస్తాం. క్రెడిట్ పోస్టింగ్ కి 15 ఇస్తాం. ఇక్కడ ఎందుకు 50 ఇచ్చనే దానికి అనేది రీజన్ అది. ఓకే. సో క్రెడిట్ సైడ్ కి వెళ్ళిపోయేసి 50 ఇవ్వండి. క్రెడిట్ సైడ్ కి వెళ్ళి 50 ఇవ్వండి. సేమ్ రిమైనింగ్ నార్మల్. ఇక్కడ ఏమవుతుంది? క్లియర్ డెబిట్ జిఎల్ అకౌంట్. అర్థమైందా ఎందుకు డెబిట్ జిఎల్ అనేది? సేమ్ ఇందాక అదేమో ఇన్కమింగ్ ది, ఇప్పుడు ఇదేమో అవుట్ గోయింగ్ కదా సార్. ఓకే. అంటే మెయిన్ బ్యాంక్ నుంచి క్లియర్ అవుతుంది అమౌంట్. క్లియర్ డెబిట్ జిఎల్ అకౌంట్ అంటే సార్ లేకపోతే ఒకసారి ఉండండి. ఇది మన ఎక్సెల్ షీట్ ఏది దీంట్లో అదే ఏదైనా కూడా ఈ ఫస్ట్ 4 ఎంట్రీస్ మీరు అర్థం నేనేంటంటే అవునవును దీనికి పాపం ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా కన్ఫ్యూజన్ ఇక్కడ అయినట్టు పోయిద్ది. నాకు ఇక్కడ అర్థమైంది కాబట్టి
ప్రదీప్ ఇదిగోండి ఇక్కడ మనకి చెక్ ది ఇన్కమింగ్ లో ఇందాక సెకండ్ దానికి మెయిన్ బ్యాంక్ ని క్లియర్ డెబిట్ జిఎల్ అకౌంట్, అందుకని అక్కడ మెయిన్ బ్యాంక్ దే మనకి ఇక్కడ మెయిన్ కాబట్టి అక్కడ డెబిట్ అయింది. ఇప్పుడు అవుట్ గోయింగ్ దాని సినారియో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ బ్యాంక్ క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ క్లియర్ క్రెడిట్ మెయిన్ జిఎల్ అకౌంట్ అదే ఇక్కడ సెలెక్ట్ చేసాం. ఓకే. అదే మీకు ఏమైనా కొంచెం డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోండి, పర్లేదు. ఈవెన్ నేను నేర్చుకునేటప్పుడు కూడా సారీ నేను నేర్చుకోలేదు. ఇక్కడ ఏంటంటే అర్థమైందా, మెయిన్ బ్యాంకు ఉన్నదానికి ఇక్కడ ఉండే మనకు ఉండే సబ్ జిఎల్ ని మెయిన్ జిఎల్ తో మ్యాప్ చేస్తున్నాం. సో ఇన్కమింగ్ అప్పుడు ఏమైంది, ఇక్కడ క్లియర్ క్రెడిట్ బ్యాంక్ జిఎల్, ఈ బ్యాంక్ జిఎల్ మన ఇన్కమింగ్ లో సబ్ దాన్ని మెయిన్ బ్యాంక్ తోకి చేస్తున్నాం. ఇక్కడ ఉండే అమౌంట్ ని సబ్ లెడ్జర్ లో ఉండే అమౌంట్ ని మెయిన్ లెడ్జర్ కి మూవ్ చేస్తున్నాం, ఇక్కడ క్లియర్ చేస్తున్నాం. సో క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్ అని పెట్టాం. ఇక్కడ ఏంటి, ఇక్కడున్న మన అవుట్ గోయింగ్ బ్యాంక్ లో అమౌంట్ ని ఈ త్రూ పేమెంట్ చేయాలి, ఇక్కడ ఉండేదాన్ని మెయిన్ బ్యాంక్ లో పంపుతున్నాం కాబట్టి క్లియర్ డెబిట్ జిఎల్ అకౌంట్ వస్తుంది. అందుకు 4 సెలెక్ట్ చేసాం ఇక్కడ. అర్థమైందా? 2 minutes పర్లేదు. అంటే ఇప్పుడు చెక్ డిపాజిట్ ఇప్పుడు చెప్తున్నా చూడండి, సింపుల్ గా చెప్తా చూడండి. ఇన్కమింగ్ అంటే మనకి ఇక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, కస్టమర్ అంటే డెటార్, ఓకే, కస్టమర్ ఆర్ డెటార్ అంటే మనం సేల్ చేసిన దానికి వాడు పేమెంట్ ఇస్తాడు కదా, ఆ వచ్చిన పేమెంట్ అమౌంట్, ఓకే. ఆ పేమెంట్ లో మనకి బ్యాంక్స్ లో 3 బ్యాంక్స్ ఉంటాయి, మెయిన్ బ్యాంక్ ది, ఇంకొక 2 బ్యాంక్స్ ఏంటి, అవుట్ గోయింగ్ అంటే మనము వెండార్కి పే చేసేది, ఇన్కమింగ్ అంటే మనకి ఇన్కమింగ్ రిసిప్ట్స్ ఏమైనా వచ్చేవి. అయితే ఈ కస్టమర్ పేమెంట్ ఇస్తాడు కదా, ఈ పేమెంట్ ఇచ్చే దాంట్లో మనకి ఎంట్రీ ఎట్లాగా అవుద్ది అంటే క్లియరింగ్ ద సబ్ బ్యాంక్ అంటారు. ఇది క్లియరింగ్ ద సబ్ బ్యాంక్ అంటే, సబ్ బ్యాంక్స్ అంటే ఏంటి, 2 సబ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, సబ్ బ్యాంక్స్ 2 ఏంటివి, ఒకటేమో ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్, ఇంకొకటేమో అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్. ఈ సబ్ బ్యాంక్స్ అకౌంట్, ఈ సబ్ బ్యాంక్ అకౌంట్స్ ని క్లియర్ చేయడం. ఈ క్లియర్ చేసేటప్పుడు ఇన్కమింగ్ దాంట్లో సెకండ్ దాంట్లో మాట్లాడుకున్నప్పుడు మనకి ఏమర్థమైంది, మనకు సేల్ చేసిన దానికి ఇన్కమ్ వస్తుంది కాబట్టి వచ్చిన దాంట్లో మనం ఏం చేస్తామంటే మెయిన్ బ్యాంక్ కి చెయ్యాలి అంటే కనుక ఎప్పుడు కూడా మనకి జనరల్ అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి, ఒకవేళ మనకి బ్యాంక్ కి అమౌంట్ వస్తుంది అనుకోండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, అంతే కదా, టు క్యాష్, అంతే కదా, ఓకే. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెటార్ ఇది, ఓకే, ఇది ఇన్కమింగ్. ఇప్పుడు ఈ బ్యాంక్ ని ఎప్పుడైనా క్లియర్ చేయాలంటే ఇట్లా ఉంటుంది, అంటే మెయిన్ బ్యాంక్ కి అవ్వాలన్నట్టు, డిపాజిట్ లాగా. ఇది డిపాజిట్ సినారియో, ఇన్కమ్ నథింగ్ బట్ డిపాజిట్ సినారియో, ఓకే. మనకు వచ్చిన అవుట్ గోయింగ్ నథింగ్ బట్ విత్డ్రాయల్ సినారియో, ఓకే, అంటే కస్టమర్ పేమెంట్ చేయాలి. విత్డ్రాయల్ సినారియో అంటే ఇప్పుడు మనకి పేమెంట్ చేసేటప్పుడు డిపాజిట్ కి ఇది ఎట్లాగైతే పెడతామో జనరల్ డొమైన్ లో, నార్మల్ గా విత్డ్రాయల్ కి ఎట్లా పెడతాం, ఈ వచ్చే అమౌంట్ మన బ్యాంక్ నుంచి వెళ్ళిపోయిద్ది అన్నట్టు, క్యాష్ ఏమో మనకి రిసీవ్ అవుద్ది, అంతే కదా, క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, ఓకే. బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ లో నుంచి క్రెడిట్ అవుతుంది అంటే అమౌంట్ తగ్గిపోతుందని, డెబిట్ అవుతుందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అర్థమైందా బ్రో? అట్లా ఇక్కడ ఇది ఏమైందంటే మనకి ఇది అమౌంట్ వస్తుంది కాబట్టి అక్కడ పోస్టింగ్ రూల్ ఏమని డిటర్మైన్ చేస్తున్నారంటే, ఈ పోస్టింగ్ టైప్ ని ఎలా డిటర్మైన్ చేస్తున్నారంటే, మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి క్లియర్ ద క్రెడిట్ జిఎల్ అకౌంట్, ఈ ఇన్కమింగ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని మెయిన్ బ్యాంక్ లోకి వేసేస్తున్నాం, అంటే ఇన్ఫ్లో ఇక్కడ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఇక్కడ ఇన్కమింగ్ లో ఉన్న జిఎల్ లో అమౌంట్ ని మెయిన్ బ్యాంక్ లోకి ఫార్వర్డ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ సబ్ జిఎల్ ని క్లియర్ చేసుకోవాలి కదా మనం, అదే కదా మన మెయిన్ ఎజెండా. ఇక్కడ ఏంటి, అవుట్ గోయింగ్ అంటే మనము వెండార్ కి పే చేయాలి, అంటే వెండార్ కి ఈ అవుట్ గోయింగ్ బ్యాంక్ జిఎల్ లో ఉన్న అమౌంట్ ని మెయిన్ బ్యాంక్ జిఎల్ కి మూవ్ చేయాలి కాబట్టి క్లియర్ ద డెబిట్ జిఎల్ అకౌంట్
అదే ఇక్కడ సెలెక్ట్ చేసాం, క్లియర్ ద డెబిట్ జిఎల్ అకౌంట్. అదే ఉంటుంది చూడండి, అంతే కదా 4. ఓకే. అర్థమైందా బ్రో? అది క్లియర్ పిక్చర్. ఇది మనకు తెలిస్తే, ఈ కనెక్షన్ తెలిస్తే ఈ పాయింట్ అర్థమైంది మనకి. మెయిన్ ఇక్కడ సబ్ బ్యాంక్స్ ఈఎంఓ మన జనరల్ నార్మల్ డొమైన్ లో వచ్చే అకౌంటింగ్ ఎంట్రీస్ ఇవి. ఇక్కడ దీనికి ఈ క్లియరింగ్ ఆఫ్ సబ్ బ్యాంక్స్ అనేది తెలియాలి మనకి. ఇది తెలిస్తే ఇక్కడ ఎస్ఏపిలో ఇన్కమింగ్ డిపాజిట్ది అవుట్ గోయింగ్ది మనకి ఇది అర్థమైంది. ఇది ఎస్ఏపి. ఓకే, అర్థమైంది కదా బ్రో? ఓకే బ్రో. నెక్స్ట్ ఇంకొక పోస్టింగ్ రోల్ ఉంది కదా, చేస్తుంది. చేస్తాను. ఫైనల్ ఏంది బ్యాంక్, మర్చిపోయి సేవ్ చేయలేదు. ఫైనల్ ఏంది బ్యాంక్ చార్జెస్ స్పెసిఫిక్ అకౌంట్స్. ఓకే, ఇక్కడ ఇది ఇవ్వాలి, ఇవ్వాలా? ఇటు సైడ్ ఇవ్వాలి కదా, మనం క్రెడిట్ ఇవ్వలేదు. 50 దానికి అవసరం ఏమో. అవునవును, లేదు ఓకే దానికి ఓకే. కూడా ఉంటుంది డెబిట్ కదా. దానికి అవునవును, అడ్వాన్స్ డెబిట్ దానికి అయితే అక్కడ సెలెక్ట్ చేస్తాం. అకౌంట్ సింబల్ థర్డ్ వన్ మనం ఏం చేసాము, ఇష్యూయే కదా సార్. చెక్ ఇష్యూ. నెక్స్ట్ అంతే, ఎంటర్ సేవ్. నెక్స్ట్ ఫైనల్ ఏం చేస్తాం, బ్యాంక్ చార్జెస్ కి. బ్యాంక్ చార్జెస్ అనేది మనం ప్రియర్ నోటీస్ లో ఉండదు కాబట్టి బోత్ 2 సైడ్స్ మనము డెబిట్ అండ్ క్రెడిట్ పోస్టింగ్ కీస్ ఇవ్వాలి. ఇవ్వాలా సార్? పోస్టింగ్ కీస్ ఇవ్వాలి, జిఎల్స్ ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్ చార్జెస్ కి. బ్యాంక్ చార్జెస్ ఎంట్రీ వచ్చేసి బ్యాంక్ చార్జెస్ టు సేమ్ మనకి అవుట్ గోయింగ్ అవుద్ది కాబట్టి బ్యాంక్ దే కదా సార్ ఇది. సేమ్ 1 ఇవ్వండి. సబ్ లెడ్జర్ లేని దగ్గర అంతా 1 ఇవ్వండి, సబ్ లెడ్జర్ ఉండే దగ్గర 2 ఇవ్వండి. ఓన్లీ సబ్ లెడ్జర్ మనకి ఎక్కడ వస్తుంది, ఒక చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియర్, చెక్ డిపాజిట్ కస్టమర్ క్లియర్ అని ఫస్ట్ ఎంట్రీలోనే వస్తుంది. అవునవును, మిగతా అంతా 1 వస్తుంది. కానీ మేము కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అవుతాం అంటే అవుట్ గోయింగ్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతాం. అదొక్కటి చూసుకోవాలి. అవుట్ గోయింగ్ లో మనకి ఫస్ట్ ఎంట్రీ మనం అసలు చెయ్యము. సెకండ్ బ్యాంక్ లోన్స్ వచ్చే స్టేట్మెంట్ లో మన అకౌంట్ లో మనీ డెబిట్ అవుతుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ఒకటే చేస్తాం. అక్కడ ఏమవుతుంది, 2 జిఎల్సే ఉంటాయి కదా. అవునవును, అదే మీరు చెప్పేది ఇవే కదా సార్. మన కస్టమర్ లో ఇప్పుడు డెటార్ అకౌంట్, డెటార్ టు సేల్స్ తర్వాత బ్యాంక్ అకౌంట్ డెటా టు కస్టమర్స్, అంతే. తర్వాత ఇంకొకటి మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెటా టు ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్. ఇది ఫ్లో. ఇక్కడ వెండర్ కి వచ్చేసరికి పర్చేజెస్ టు వెండర్, వెండర్ టు బ్యాంక్. ఓకే, వెండర్ టు బ్యాంక్ అనేది ఫస్ట్ ఎంట్రీ. మనం చెక్ ఇచ్చినప్పుడు అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్, సార్ వెండర్ అకౌంట్ డెబిట్, అవుట్ గోయింగ్ చెక్ ఇష్యూ, అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకున్న తర్వాత బ్యాంక్ లో మనకి అమౌంట్ ట్రాన్సాక్షన్ డెబిట్ అయిన తర్వాత ఏమొస్తుంది, ఈ డెబిట్ క్రెడిట్ లోన్ అవుట్ గోయింగ్ డెబిట్ అవుతుంది, మెయిన్ బ్యాంక్ యాడ్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఏమో రావాలి మనకి, వెండర్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో మిడిల్ లో ఎన్ని స్టేజెస్ పెట్టినా కూడా ఫైనల్ ఎంట్రీ నార్మల్ అకౌంటింగ్ ప్రకారమే వస్తాయి. అవునవును. సో ఇప్పుడు బ్యాంక్ చార్జెస్ అప్డేట్ చేయండి. సో బ్యాంక్ చార్జెస్ డెబిట్ 40 అండ్ అకౌంట్ సింబల్ 50, ఎస్ఐ డాక్యుమెంట్, క్రెడిట్ సైడ్ కూడా పోస్టింగ్ కి 50 ఇవ్వండి, సేమ్ అకౌంట్ సింబల్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి పోస్ట్ టు జిఎల్ అకౌంటా సార్ ఇది? ఎస్ రైట్, 1 ఇవ్వండి. జిఎల్ అకౌంట్ మనం పోస్ట్ చేస్తాం, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది కూడా బ్యాంక్ చార్జెస్ కదా సార్? అంతే, బ్యాంక్ చార్జెస్. రైట్, అయిపోయింది. ఈ విధంగా మనం పోస్టింగ్ రూల్స్ అంటే ఎన్ని కీస్ ఎన్ని డిఫైన్ చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వచ్చేటటువంటి ఆ 5 ఎంట్రీస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అవి మీకు కరెక్ట్ గా ఉండాలి. ఆ 5 ఎంట్రీస్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు
ఇంటర్వ్యూల్ FI to MM ఫ్లో చెప్పేటప్పుడు పిఓ నుంచి అక్విజిషన్ నుంచి పర్చేజ్ ఆర్డర్, తర్వాత మైరో అయిన తర్వాత పేమెంట్కి వచ్చేటప్పుడు మీరు ఈ ఎంట్రీ ఫ్లో చెప్పాలి. ఏది vendor account data to outgoing check issue, vendor account data to outgoing check issue, outgoing clearing account. When we receive the bank statement, then check issue, outgoing clearing account to debit to main bank account to credit to. అది ఫ్లో లో ఆ రెండు కూడా అక్కడ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు నేర్చుకున్నది FI to MM ఫ్లో లో కూడా మీకు కొంచెం స్టెప్స్ కి యాడ్ అవుతాయి చెప్పచ్చు. అవును. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా, క్రియేట్ అకౌంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో క్రియేట్ అండ్ అసైన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, చేద్దామా లేకపోతే రేపు చేద్దామా, లేదంటే కొంచెం మన టైం. ప్రదీప్, మీకు ఈవినింగ్ ఏ టైం ఫ్రీగా ఉంటారు? ఈవినింగ్ ఉంటాను సార్. యాక్చువల్లీ నాది 1 to 10 వర్క్. అచ్చా. ప్రదీప్, రఘు వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నట్టున్నారు డైలీ. అది ఈవినింగ్ అంటే డైలీ మధ్యన మళ్ళీ ఆగాం సార్, తను బిజీ అయ్యి. ఈవినింగే చేసేవాళ్ళం ఎక్కువ మేము. సరే, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కనెక్ట్ అవుదాం అంటే కనెక్ట్ అవుదాము. మీ ఎర్రర్ ఉంది కదా, పేపర్ ఈరోజు వస్తా అన్నాడు, ఒకసారి చెక్ చేస్తాను నేను. సరే సార్, ఒకవేళ నాకు కాల్ లేకపోతే నేను జాయిన్ అవుతాను సార్. మోస్ట్లీ ఉండకపోవచ్చు ఈరోజు, ఉండకపోతే జాయిన్ అవుతా. ఉంటే రికార్డింగ్ ఉంటుంది కదా, చూస్తా, పర్లేదు. అదేలే. మనకి ఇక్కడ పైన అంటే ఇక్కడ వరకు ఇక్కడ మీకు ఎక్సెల్ ఉందా, ఓపెన్ చేయరా? సో ఈ ఎక్సెల్ లో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సో ఈ స్టెప్స్, ఎంటైర్ స్టెప్స్ BRS స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా 7 స్టెప్స్ ఉన్నాయి కదా, 8 అప్ టు ఇక్కడ వరకు BRS ఇది. సో మోస్ట్లీ మార్కెట్ లో ఇప్పుడు EBS వాడుతున్నారు 70-80%. బట్ మనం BRS ని అర్థం చేసుకుంటేనే EBS లోకి వెళ్తాం. సో BRS కి EBS కి ఏంటంటే లాస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ చేంజ్ అవుతాయి, రిమైనింగ్ ఎంట్రీ మొత్తం సేమ్. 7th ట్రాన్సాక్షన్ 6th వరకు డిఫైన్ వేరియంట్ వరకు సేమ్ ఉంటుంది. నెక్స్ట్ EBS కి వచ్చేసరికి ఇంకొక 4 అడిషనల్ స్టెప్స్ యాడ్ అవుతాయి. సో మనం ఫస్ట్ BRS ని నేర్చుకుని తర్వాత EBS కి వెళ్తే ఈజీగా అర్థం అవుతాయి. సో 6th స్టెప్ వరకు సేమ్, BRS కైనా EBS కైనా. EBS అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి ఫిజికల్ స్టేట్మెంట్ తెచ్చుకొని మనం ఫిజికల్ గా మాన్యువల్ గా అప్డేట్ చేస్తాం. బట్ EBS ఏంటంటే మిడిల్లో EBS కాన్ఫిగరేషన్స్ అవన్నీ అయిన తర్వాత రియల్ టైంలో కొన్ని టూల్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్ప మనం రియల్ టైంగా నేను చెప్పలేను, బట్ ప్రాసెస్ చెప్తాను. ఆ రియల్ టైంలో ఏంటంటే ఆ టూల్స్ మన బ్యాంక్ పోర్టల్లోకి వెళ్ళి స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్టేట్మెంట్ని ఒక ఫిక్స్ చేసినటువంటి పర్టికులర్ టైంకి ప్రతి ఎవ్రీ డే పర్టికులర్ టైం లేకపోతే వీక్లీ వన్స్ మనం ఫిక్స్ చేస్తే కొన్ని స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని వచ్చి ఆటోమేటిక్గా SAP అప్లోడ్ చేసి అదే రీకన్సిలేషన్ చేస్తుంటుంది. అది EBS కాన్ఫిగరేషన్. అర్థమైందా? సరే, ఓకే, క్లోజ్ చేద్దాము. ఓకే సార్. అంటే ఇక్కడ మీరు లేట్ అయింది క్లాస్ ని కొంచెం చెప్తున్నాను అనుకోకండి, ఇక్కడ మీకు అర్థమయ్యేది కావాలి. నేను ఒకేసారి 2-3 స్టెప్స్ అయినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకొక ప్రదీప్, మీరు సిస్టమ్ లో కూడా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ దీన్ని. సార్. ఓకే రఘు, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.